ఇప్పుడిప్పుడే గింజకడుతున్న వరి ఒకవైపు 10 రోజుల్లో చేతికొచ్చే పంట మరొక వైపు. ఈ దెబ్బతో అప్పులు తీరకపోయినా కనీసం పెట్టుబడి ఖర్చులైనా కలిసొస్తాయని రైతులు ఆశపడ్డారు. కానీ ఒక్క తుఫాన్తో రైతుల ఆశలు చెల్లాచెదురయ్యాయి. పంటలతో పాటు రైతుల ఆశలు నేలమట్టమయ్యాయి. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడిన తుఫాను గాలులు వరి, బొప్పాయి, అరటి పంటలను, కంద తోటలను నాశనం చేశాయి. అయితే గత ప్రభుత్వం తరహాలో ఈ కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది అనే ఆశ రైతులకు లేదు. అందుకే రైతన్నకు బాసటగా నిలిచేందుకు కృష్ణా జిల్లాలో మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించబోతున్నారు. మోంతా తుఫాను కృష్ణా జిల్లా రైతాంగానికి తీరని నష్టాన్ని మిగిల్చింది. తుఫాను గాలుల ధాటికి కష్టపడి పండించిన పంటంతా నేలరాలింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో కృష్ణా జిల్లా వ్యాప్తంగా 1.54 లక్షల హెక్టార్లలో వరి, 24,000 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగయ్యాయి. ప్రధానంగా వరి పంట ప్రస్తుతం చేతికొచ్చే తరుణం ఇది. మరో 10 నుంచి 15 రోజుల్లో కోతలు మొదలై ధాన్యం మార్కెట్కు చేరుతుంది. ఇప్పటికే ఒక్కో రైతు ఎకరాకు 30,000 రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టాడు. ఇక కోతలు కోయడమే ఆలస్యమనుకున్న టైంలో మోంతా తుపాను విరుచుకుపడింది. రైతు వెన్ను విరిచింది. తుపాను మచిలీపట్నం తీరాన్ని సమీపించిన వేళ 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో 427 గ్రామాలలో 46,357 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 45,040 హెక్టార్లలో వరి, 288.2 హెక్టార్లలో వేరుశెనగ, 985 హెక్టార్లలో మినుములు, 43 హెక్టార్లలో పత్తి పంట నాశనమయ్యాయి. ఫలితంగా 56,040 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. నిజానికి మోంతా కంటే ముందే రైతులు నష్టపోయారు. సీజన్ ప్రారంభంలోనే అకాల వర్షాలు అన్నదాతను నష్టపరిచాయి. నాట్లు వేసిన కొద్ది రోజులకే అకాల వర్షాలు కురిశాయి. ఎలాగోలా వర్షాల బారి నుంచి తప్పించుకున్న రైతు యూరియా దెబ్బకు మాత్రం దొరికిపోయాడు. ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వ పాలనలో తీవ్రమైన యూరియా కొరత ఏర్పడింది. అరకట్ట యూరియా కోసం పొద్దున్నుంచి సాయంత్రం వరకు రైతులు పడిగాపులు పడ్డారు. చాలని యూరియా కట్టెలతో కొంతమంది బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేసి మరికొంతమంది మొత్తానికి ఆ టైంలో పంటను బతికించుకోగలిగారు. అలా కాపాడుకున్న పంట ఇప్పుడు కోత దశకు వచ్చింది. అంతలోనే మోంతా ముంచెత్తింది. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు రైతులు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం పంటలకు ఇన్సూరెన్స్ చేయలేదు. కొంతమంది రైతులు మాత్రం ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ చేయకపోయినా సొంతంగా పంటకు బీమా తీసుకున్నారు. ఇన్సూరెన్స్ చేయించుకోని రైతుల పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా మారింది. పంట నష్టం అంచనా సమయంలో పంటలను నమోదు చేసుకునే క్రమంలో రైతులను ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇప్పుడు పంట నష్టపోయినట్లు నమోదు చేయించుకుంటే తర్వాత ధాన్యం కొనుగోలు చెయ్యము అని కండిషన్ పెడుతున్నారు. దీంతో పంట మునిగిపోగా మిగిలిన ధాన్యాన్ని రైతులు అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఎకరం పంట ఇట్లా పడిపోయిందండి. ఇది 2 ఎకరాలు సార్, మొత్తం పడిపోయింది. వాళ్ళు ఏమంటున్నారంటే సీఎం యాప్లో రేపు ఇది 2 ఎకరాలు రెన్యుమేషన్ రాస్తే సీఎం యాప్లో మీకు ఒడ్డు కొనము, మీరు 20 బస్తాలు, ఒక 2 ఎకరాల మీద 10-20 బస్తాలు అయితే 20 బస్తాలు తీసుకోరు, గవర్నమెంట్ తీసుకోదు, మీకు యాప్ బ్లాక్ చేసేస్తాం అని ఆఫీసర్లు చెబుతున్నారు సార్. అటు ప్రభుత్వం ఇటు అధికారులు బ్లాక్మెయిల్ చేస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం పంట నష్టం ఇచ్చినా అరాకొరా సాయంతో తమకు ఒరిగేదేమీ ఉండదు అని రైతులకు తెలుసు. అదే వైఎస్ జగన్ హయాంలో చూసుకుంటే పంట నష్టపోతే అదే సీజన్లో ఎకరానికి 25,000 రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు. స్వయంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే రైతుల తరపున క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు కట్టి ఆదుకుంది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదు. అందుకే మరోసారి రైతుల పక్షాన నిలబడేందుకు, రైతుల కోసం పోరాడేందుకు సిద్ధమయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లా పర్యటనకు విచ్చేస్తూ ఉన్నారు. పెడ నియోజకవర్గంలోని గూడూరులో మరి ఏదైతే తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతాంగాన్ని పరామర్శించడం కోసం పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తారు. పెడన నియోజకవర్గం గూడూరు మండలంలోని రామరాజుపాలెంలో మోంతా తుఫాను కారణంగా నేల కొరిగిన వరి పొలాలను పరిశీలించడంతో పాటు రైతులను పరామర్శిస్తారు. పెడన తర్వాత మచిలీపట్నంలోనూ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారు. చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల్ని ఎండగట్టడంతో పాటు రైతులకు భరోసా కల్పించే విధంగా సాగనుంది వైఎస్ జగన్ పర్యటన.